మిత్రులారా, నేను ఈరోజు మీతో సయాటికా గురించి డీటెయిల్డ్గా చెప్తాను. అంటే దాని డెఫినేషన్, ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్, తర్వాత మనకు అవైలబిలిటీలో ఉన్న రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్, అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే నా ప్రకారం సయాటికాలో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవాలన్నది కూడా చెప్తాను. మొదటగా సయాటికా అంటే ఏమిటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సయాటిక్ నర్వ్ అంటే మనకు వెన్నులో లుంబార్ రీజియన్ అని నడుములో ఒక భాగం ఉంటుంది. అదొక వెన్ను అన్నది సింగిల్ బోన్ కాదు, చిన్న చిన్న బోన్స్ యొక్క కలయిక. ఈ బోన్కి మధ్యలో డిస్క్ అని ఒక పదార్థం ఉంటుంది. బోన్లో కాకుండా కొంచెం కుషన్ లాగా ఉంటుంది, అది షాక్ అబ్జార్బర్ లాంటిది అనమాట. అట్లా లుంబార్ రీజియన్లో ఉండే ఈ డిస్కుల్లో ఏదన్నా ఒక డిస్క్, అది జనరల్గా L4, L5, L5S1, వీటి దగ్గర కొన్ని కారణాల వలన డిస్క్ కొంచెం పక్క జరిగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే సయాటిక్ నర్వ్ మూలాన్ని నొక్కి ఇరిటేట్ చేస్తుంది. అలా ఇరిటేట్ చేయడం వలన అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపులాగా క్రియేట్ అవుతుంది. అలా వాపులాగా క్రియేట్ అయ్యి తర్వాత సయాటికాగా రూపాంతరం చెందుతుంది. ఇది జనరల్గా డెఫినేషన్. తర్వాత 2 కారణాలు. సయాటికాకి చాలా కారణాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఈ కాలంలో జనరల్గా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకున్న రకరకాల లైఫ్ స్టైల్స్. అదేమిటంటే ఎక్కువగా ప్రయాణించడం కావచ్చు, లేదా ప్రొలాంగ్డ్ అవర్స్, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాలు, లేదా లేబర్ వర్క్స్, బరువులు మోసే ఉద్యోగాలు, లేదా ఒబేసిటీ, లేదా ఎక్కువ గతుకుల రోడ్లు ప్రయాణము. ఇవి కాకుండా సడన్గా వచ్చే కొన్ని సయాటికాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే కింద పడడం వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు. ఇలా రకరకాల కారణాల వలన పైన చెప్పినట్లుగా డిస్క్ కొంచెం పక్క జరిగి సయాటిక నరాన్ని మూలాన్ని నొక్కడం వల్ల వస్తుంది. ఇవి కారణాలు. తర్వాత లక్షణాలు, సిమ్టమ్స్. సయాటికాకి ఒక టిపికల్ లక్షణాలు ఉంటాయి. అదేమిటి అంటే నొప్పి నడుము దగ్గర మొదలయ్యి ఏదైనా ఒక కాలులోకి, అది ఎడంకాలు కావచ్చు, కుడికాలు కావచ్చు, రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే జాలుగా వచ్చే నొప్పి నడుము నుంచి కాలు వెనకాల భాగం నుంచి, కాలు ముందు వైపు కాదు, స్పెసిఫిక్గా కాలు వెనకాల భాగం నుంచే వస్తుంది. నడుము, పిరుదుల పార్టు, థైస్ అంటే బ్యాక్ ఆఫ్ థై అంటే తొడ, తర్వాత వెన్ను వెనక, వెన్ను కాదు నీ అంటే మోకాలు వెనుక భాగము, తర్వాత క్యాఫ్ రీజియన్ అంటే పిక్కలు, ఇట్లా కాలు వెనకాల నుంచి ఇట్లా రేడియేట్ అవుతూ వెళ్తున్నాం. ఇది జనరల్గా లక్షణాలు. కామన్గా అందరూ సయాటికలు ఇది వస్తుంది. చాలా రేరుగా మాత్రమే కొంతమందికి 2 కాళ్ళల్లో ఒకేసారి సయాటికా వస్తుంది. ఇలా రేడియేట్ అయ్యే పెయిన్తో పాటు చాలామందిలో అసోసియేట్ సిమ్టమ్స్ 2 ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే, 1 టింగ్లింగ్ అంటే తిమ్మిరి, 2 మొద్దుబారడం. నొప్పి, తిమ్మిరి, మొద్దుబారడం. చాలాసార్లు ఈ 3 కలిసి ఉంటాయి. జనరల్ అంటే ఎక్యూట్ సయాటికా అంటే ఈ మధ్య మొదలైన సయాటికాలో ఎక్కువగా పెయిన్ ఉంటుంది. సయాటికా ట్రీట్ చేయకుండా చాలా కాలం పాటు ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే కొన్నిసార్లు ఈ తిమ్మిరి, మొద్దుబారడం ఇవి కూడా ఉంటాయి. ఇవి జనరల్గా అందరిలో కనిపించే లక్షణాలు. తర్వాత కొంతమందిలో కూర్చున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో నుంచున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో నడిచినప్పుడు ఎక్కువ ఉంటుంది. కానీ 90% ఆఫ్ ది కేసెస్లో సహజంగా పడుకున్నప్పుడు కొంచెం ఉపశాంతి ఉంటుంది ఈ సయాటికా, ఈ పెయిన్, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్లో. చాలా మందిలో సిగ్నిఫికెంట్గా నుంచున్నప్పుడు, నడిచినప్పుడు. అంటే ఈ సయాటికా ఉన్న వాళ్ళు ఒక 5 minutes నడిచిన తర్వాత ఇంకా కూర్చోవాలనిపించింది, కూర్చోకపోతే ఇంకా పెయిన్ సివియర్గా పెరుగుతూ ఉంటుంది. అలా కూర్చుంటారు. ఒక 2 minutes కూర్చున్న తర్వాత మళ్ళీ రిలాక్స్డ్గా ఉంటుంది, మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. నడిచిన తర్వాత మళ్ళీ 5 minutes మళ్ళీ పెయిన్ వస్తుంది. ఇది టిపికల్గా సయాటికాలో ఈ లక్షణాలు మనం చూస్తాం. తర్వాత మనకి అవైలబిలిటీ ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి? మిత్రులారా, అన్నిటికంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో, సయాటికా మీకు సివియర్ పెయిన్ స్టార్ట్ అయింది అంటే బెస్ట్ ట్రీట్మెంట్ కంప్లీట్ బెడ్ రెస్ట్. దీన్ని మించింది లేదు. 1 week పాటు బ్లైండ్గా మీరు ఈ సయాటికా నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ని కలవండి, కంపల్సరీ కలవాలి, నో డౌట్ ఇన్ దట్. డాక్టర్ని కలిసిన తర్వాత ట్రీట్మెంట్స్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను చెప్పేది ఏమిటి అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్. అంటే మీ ఇంట్లో ఒకవేళ చెక్క మంచం ఉంటే చెక్క మంచం అది దానిపైన పరుపు తీసేసి చెక్క మంచం మీద బొంత లాంటిది వేసుకోవాలి. అంటే మనం పడుకునే ఈ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ హార్డ్గా ఉండకూడదు, అలానే కంప్లీట్ సాఫ్ట్గా ఉండకూడదు. అందుకే నేనేం చెప్తాను అంటే చెక్క మంచం ఎంచుకోండి, చెక్క మంచం మీద బొంత వేసుకోండి, లేదా బొంత లేకపోతే 3 to 4 బెడ్షీట్స్ వేసుకోండి. బెడ్షీట్స్ వేసుకొని దాని మీదే పడుకోండి. ఒక 1 week పాటు అసలు మంచం మీద నుంచి లేకపోకండి. ఓన్లీ తినడానికి లేదా బాత్రూమ్కి వెళ్ళడానికి తప్పితే
కూర్చోవడం కానీ నడవడం కానీ చేయాలి. దాని మించి 1 వీక్ పాటు కంప్లీట్గా పడుకునే ఉండండి. ఇది బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. తర్వాత దీంతో పాటు జనరల్గా సజెస్టబుల్ ట్రీట్మెంట్స్ ఏమిటి అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ చాలా బాగా పనిచేస్తాయి. దీంతోపాటు ఫిజియోథెరపీ, యోగా, యాక్యుపంచర్, ఇట్లా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ కొన్ని ఉంటాయి. మూడోది న్యూట్రిషన్. చాలాసార్లు నా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో సయాటికాలో రెస్ట్ తర్వాత ఈ ట్రీట్మెంట్స్ 3 నేను చూసేది ఏంటంటే వాళ్ళకి విటమిన్ లోపం కాకుండా ప్రాపర్గా మెయింటైన్ అయ్యేలాగా చూద్దాం. చాలాసార్లు విటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా ఈ సయాటికా పెయిన్ చాలా సిగ్నిఫికెంట్గా వస్తుంది. అంటే B12 డెఫిషియన్సీ మూల కారణం కాకపోయినా ఎప్పటి నుంచో ఉన్న ఈ డిస్క్ ప్రాబ్లం వలన వీళ్ళల్లో ఒకవేళ B12 కానీ తగ్గినప్పుడు ఈ సయాటికా లక్షణాలు ఒక్కసారిగా స్టార్ట్ అవుతాయి, పెరుగుతాయి కూడా. అందుకని వాళ్ళలో విటమిన్స్ తగ్గకుండా నేను ప్రాపర్గా న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తాను. ఇది మనకి అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. జనరల్గా ఇలా రెస్ట్ తీసుకొని ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్, న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే జనరల్గా అక్యూట్ సయాటికా అయినా అంత తీవ్రమైన నొప్పి అయినా సరే 1 month to 45 daysలో జనరల్లీ 80 to 90% ఆఫ్ ది పెయిన్ తగ్గిపోతుంది. అలా రేర్గా మాత్రమే ఒక 3 నెలలు అలా పడుతుంది ఏది నొప్పి తగ్గడానికి. ఇది ట్రీట్మెంట్ ఆప్షన్స్. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ఏదంటే ఆయుర్వేదిక్ థెరపీస్ కావచ్చు, లేదా ఫిజియోథెరపీ కావచ్చు, యోగా, న్యాచురోపతి కావచ్చు, యాక్యుపంక్చర్ కావచ్చు, ఇట్లా ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్ కూడా అందనిది కొన్ని ఉంటాయి సయాటికాలు. అంటే ఒక 100 సయాటికాలు మనం తీసుకుంటే 100లో ఒక 3 to 4 అంటే 3 to 4% ఆఫ్ ది సయాటికా కేసెస్ రిస్కులు ఉంటాయి వాళ్ళల్లో. అది నేను అబ్జర్వ్ చేశాను. ఆ రిస్కులు ఏమిటి అంటే జనరల్గా అలా ఆ రిస్క్తో నేను ఒక ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ నాకు ఒకవేళ కనపడితే నేను వాళ్ళని సర్జరీకి ప్రొసీడ్ అవ్వమని చెప్తాను. టైం వేస్ట్ చేయకండి, సర్జరీకి ప్రొసీడ్ అవ్వమని చెప్తాను. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ లక్షణాలు ఏంటివి అంటే ఫస్ట్ కాలు సన్నగా అవ్వడం. అంటే నడుము భాగంలో ఈ నరం నొక్కడం చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్కి నొప్పి తీవ్రంగా లేకపోయినా స్లోగా ఈ పిక్క భాగం సన్నగా అవ్వడం, లేదా థై భాగం హ్యామ్స్ట్రింగ్స్ కొంచెం సన్నగా అవ్వడం గమనిస్తూ ఉంటాం. ఇది జనరల్గా కొన్నిసార్లు పేషెంట్స్కి అర్థం కాదు, ఎగ్జామినేషన్లో మాకు అర్థమైంది. రెండోది నడుస్తూ కాలు పట్టు తప్పడం. అంటే అసలు ఎనర్జీ లేనట్లు, అసలు కాళ్ళు శక్తి లేనట్లు కూలబడిపోతారు. ఎఫెక్టెడ్ లెగ్ ఎటువైపు అయితే ఎఫెక్ట్ అయిందో అటువైపు. తర్వాత వేసుకున్న చెప్పు ఏదైతే ఉంటుందో ఆ చెప్పు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. షూ కాకుండా ఒకవేళ చెప్పు వేసుకున్నారనుకోండి ఆ స్పర్శ అన్నది తగ్గి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇంకో ముఖ్యమైనది ఏమిటంటే బ్లాడర్ అండ్ బౌవెల్ కంట్రోల్ కోల్పోవడం. ఇది న్యూరోజెనిక్ సింప్టమ్స్. అంటే కొన్నిసార్లు చాలా తీవ్రంగా నరం నొక్కడం వల్ల యూరిన్ మోషను తెలియదు. ఇది సివియర్ సిమ్టమ్. జనరల్గా ఇలాంటి సిమ్టమ్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. కొన్ని నడకవి కూడా కొన్ని ఉంటాయి. అంటే మడి మీద నడిచినప్పుడు కొన్నిసార్లు ఎటువైపు అయితే సైట్గా ఉంటుందో అటువైపు మడి మీద నడవలేరు పేషెంట్, ఫుడ్ డ్రాప్ ఉంటుంది, అంటే కాలు ఇలా పడిపోతూ ఉంటుంది అన్నమాట. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరు. తర్వాత ఎగ్జామినేషన్లో మేము అఫెక్టెడ్ లెగ్ కాకుండా ఇంకో కాలు, ఈ రెండింటి మధ్యన టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఏదైతే కాలు ఎఫెక్ట్ అయిందో అది కొంచెం చల్లగా ఉంటుంది, ఎఫెక్ట్ అయిన వైపు చల్లగా ఉంటుంది. చల్లగా అవుతుందంటే కొంచెం మొద్దుబారుతుంది, లేదా చిన్నగా ప్యారలైసిస్ వస్తుందేమో అని ఫ్యూచర్లో ఆ డౌట్స్ అనమాట. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు జనరల్గా మేము కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ వైపు చూడకుండా వాళ్ళని ప్రొసీడ్ అవ్వమనే చెప్తాం. ఇది కాకుండా సయాటికాలో 95% ఆఫ్ ది పేషెంట్స్లో ఏదైతే పెయిన్ వస్తుందో, ఎంత సివియర్ పెయిన్ అయినా కానీ పెయిన్ అన్నది సర్జరీకి కొలమానం కాదు. అంటే పెయిన్ వచ్చిన వెంటనే జనరల్గా ఎంఆర్ఐ చేంజ్ చేసుకుని ఎంఆర్ఐలో డిస్క్ పక్క వచ్చేసింది, తీవ్రంగా నొప్పుతుంది, సర్జరీకి వెళ్ళమని చెప్తారు. చాలామంది ఇండియాలో చెప్తారు. కానీ ఇంటర్నేషనల్గా ఫాలో అయ్యే ప్రోటోకాల్ ప్రకారం కూడా పెయిన్ అన్నది సర్జరీకి క్రైటీరియా కాదు. నేను పై చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్సే మెయిన్ క్రైటీరియా సర్జరీ. ఇది కాకుండా పెయిన్ క్రైటీరియా ఎప్పుడు వస్తుంది అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అంటే ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజియోథెరపీ కావచ్చు, ఆయుర్వేదిక్ థెరపీస్ కావచ్చు, ఎక్సెట్రా, ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కూడా ఒకవేళ ప్రోగ్రెసివ్గా సయాటికా పెయిన్ ఉంది అంటే 3 నుంచి 6 నెలలకు కూడా పెయిన్ తగ్గకుండా అలా కంటిన్యూ అవుతుందంటే మాత్రం సర్జరీ చేయించుకోవాలి. అంతే తప్పితే పెయిన్ వచ్చిన వెంటనే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సర్జరీకి ఎవరు ప్రొసీడ్ అవ్వాలన్నది నేను పైన చెప్పాను. ఇది సయాటికా గురించి నేను ఇచ్చే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఈ కంప్లీట్ వీడియోలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే
ఇదే సయాటికా వీడియోని చిన్న చిన్న షార్ట్స్ రూపంలో కొంచెం ఇన్ఫర్మేటివ్గా నేను షార్ట్స్ చాలా చేశాను. అవి ఛానల్లో చూడండి. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1/2 minute to 1 minuteలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.